Praise the Lord. Today we shall read Psalms 88 verse 1. Lord, you are the God who saves me. Day and night I cry out to you. ప్రియులారా, ఈ నూతన ఉదయకాల సమయంలో దినవాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 88వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిన నాడు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవునిలో మనము ఆనందించాలి అంటే దేవుని యొక్క మాటలు మనం వినాలి, దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి, దేవునితో సహవాసం చేయాలి. అది మనకి మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరము. ఇక్కడ దావీదు యొక్క అనుదిన జీవితంలో అలాంటి అనుభవంతో ఉన్నాడు కాబట్టి దావీదు యొక్క కష్టాలు, దావీదు యొక్క నష్టాలు పిల్లరా అవి ఎంతో గొప్పవి. కానీ అనునిత్యము దేవుని మీద ఆధారపడినప్పుడు తను జయం చూస్తూ వచ్చినాడు. ఎలాగ చరిత్రలో నిలిచిపోయినాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇక్కడ తనకున్నటువంటి పరిస్థితులు బట్టి తను కృంగిపోలేదు. కానీ పిల్లరా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, ఉన్నవాడా అనువాడా నీవే నన్ను రక్షించేవాడవయ్యా. చీకటి ఉంది, అంధకారం ఉంది, మరణం ఉంది, గొయ్యలున్నాయి, లోతులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను కాపాడేవాడు. రాత్రి కానీ పగలు కానీ మీరే నన్ను కాపాడుతారయ్యా అని దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు పిల్లరా దేవుడు దావీదును రక్షించినారు. దావీదు యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా జయమిచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? అలాంటి విశ్వాసంతో దేని వైపు చూసినాడు. నా ప్రియ సోదరి, ఈ ఉదయకాల సమయంలో దావీదు వలె మనం కూడా విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు రక్షణ యెహోవాదే, రక్షణ ఆయనదే. ఆయనే మనల్ని కాపాడి చీకటి పరిస్థితుల్లో ఉన్న, అంధకారంలో ఉన్న, గాఢ అంధకారపులో లోయల్లో నడిచినా ఆయన మనల్ని కాపాడి నడిపిస్తారు, మన మార్గంలో సరళము చేస్తారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. దావీదు యొక్క జీవితంలో మేము చూసినప్పుడు అంధకారం ముందు చీకటి ఉంది, మరణకరమైన లోయలు ఉన్నాయి, కానీ భయపడలేదు. కానీ మీ వైపు చూసినాడు ప్రభువా. మానవ సహజంగా భయాలుంటాయి, కానీ మీ వైపు చూస్తే ఆ ధైర్యము, బలము, శక్తి మేము పొందుకుంటాం. ఎన్నోసార్లు మీ వైపు చూడక లోకం వైపు చూసి భయపడుతున్నాం. మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. మీ వైపు చూసి ఆత్మీయంగా, శారీరకముగా బలవంతులుగా జీవించడానికి సహాయం ఇచ్చేయమని, మీ యొక్క సమాధానము, మీ యొక్క వాగ్దానము మా కుటుంబంలో నెరవేర్చమని సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here we see, O Lord, God of my salvation, I cry out day and night before you. This verse reflects a deep and persistent faith. Even in times of distress, it reminds us that true reliance on God is not dependent on our circumstances. The psalmist, though surrounded by darkness and suffering, continues to cry out to the Lord with unwavering trust. Amen.